జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలు, పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు, ఢిల్లీ డైరీలో 5వ రోజు సేమ్ సీన్. అయితే 4 రోజులుగా 2 నిమిషాల్లోనే వాయిదా పడుతున్న లోక్సభ తొలిసారి 10 నిమిషాల పాటు సాగింది. అటు రాజ్యసభలో వందే మాతరం బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. మరోవైపు జెన్సీ నిరసనలు విరమింపచేసేందుకు సీరియస్ గా రంగంలోకి దిగిన మోదీ సర్కార్ సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. మరి జెన్ఎక్స్ వర్సెస్ జెన్జీ టాక్స్ లో ఏం తేలింది? నెక్స్ట్ స్టెప్ ఏంటి? పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ప్రభుత్వ హామీతో తన నిరాహార దీక్షను విరమించారు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్. దీంతో ఇప్పుడు సీజేపీ ఆందోళనలకు ముగింపు పలికే ప్రయత్నాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం సీజేపీ ప్రతినిధులు సౌరవ్దాస్, అశుతోష్ రంకాతో చర్చలు జరిపారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్. చర్చల్లో కేంద్రం ముందు 3 డిమాండ్లుంచింది సీజేపీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటివి ఇందులో ఉన్నాయి. कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई. उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा में सुझाव हुए. हमने उनको कहा है कि हम कल आपके साथ తాము చెప్పిన 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉందన్న సీజేపీ ప్రతినిధులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్పై శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం కోరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగిస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని మరోసారి స్పష్టం చేసింది సీజేపీ. అది నెరవేరకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है और या धर्मेंद्र प्रधान जी का मंत्रिमंडल से उनको निकालना. మరోవైపు నీట్ పేపర్ లీక్ పై వరుసగా 5వ రోజు పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల ఆందోళనలతో దత్తరిల్లాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్ష ఎంపీలు తమ ఆందోళనల్ని కొనసాగించారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. గత 4 రోజులుగా కేవలం వాయిదాలకు ముందు 2 నిమిషాలు మాత్రమే నడిచిన లోక్సభ శుక్రవారం 10 నిమిషాల పాటు కొనసాగింది. ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఎంపీలు ప్రశ్నలు కూడా అడిగారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రకారం వందే మాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. ప్రస్తావ్ करता हूं कि राष्ट्र गौरव अपमान निवारण अधिनियम 1971 का संशोधन करने के लिए विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए. थैंक यू. వందే మాతరం బిల్లును సిపిఐ, సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.